టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో మన ముందుకు సంక్రాంతికి వచ్చారు. ఆయన సినిమా బాగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. విడుదలైన ట్రేజర్ పాటలు హైలైట్ లెవెల్లో ఆకట్టుకున్నాయి. థియేటర్లో కూడా బాగా ఆడింది ఈ సినిమా. కానీ కొంతమంది నెగిటివిటీ ప్రచారం చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే. మరోవైపు సరిగ్గా ఇదే లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్ కూడా కనిపిస్తోంది. చరణ్ నటించిన ఈ సినిమా జనరల్ ఆడియన్స్ నుంచి టాక్ డీసెంట్గానే వచ్చినప్పటికీ సోషల్ మీడియాలో గతంలో ఏ సినిమాకి చూడని భారీ నెగిటివిటీ అలాగే పైరసీ కూడా చూడాల్సి వచ్చింది. ఇలా రామ్ చరణ్ కెరీర్లో కూడా ఈ సినిమా ఫలితం అనుకున్న రేంజ్లో వచ్చలేదన్నట్లుగా పరిస్థితి మారింది. ఈ నేపథ్యంలో చరణ్ మార్కెట్ ఏమన్నా క్రాష్ అవుతుందన్న తదుపరి సినిమాల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకు దారితీసిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఈ సినిమాపై మరియు రామ్ చరణ్ గురించి సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా దర్శకుడు బుచ్చిబాబు సానా గారు స్పందించారట. అలా మాట్లాడుతూ రామ్ చరణ్ గేమ్ చేంజర్తో మన ముందుకు వచ్చారు. అత్యంత అద్భుతంగా ఉంది ఈ సినిమా. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, కానీ నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. కానీ రాబోయే రోజుల్లో నా సినిమా RC16తో రామ్ చరణ్ సునామీ సృష్టించబోతున్నాడు, ఇది అరాచకం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట బుచ్చిబాబు సానా గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు రామ్ చరణ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ ఈ ప్రాజెక్ట్కి అతడు రికార్డ్ రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకి 70 నుంచి 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వచ్చింది. అయితే ఈ సినిమా అనుకున్న అంచనాలు అందుకోలేకపోయినట్టుకి తన నెక్స్ట్ సినిమాకి ఏకంగా అతనికి మించిన డబుల్ రెమ్యునరేషన్ అందుకున్నట్లుగా రూమర్స్ అయితే గట్టిగా వినిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.